హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎస్టర్డే మనం కట్ ఆఫ్ గురించి ఒక స్మాల్ వీడియో చేశాం కదా. నేను వీడియో చేస్తాను, క్వాలిటీ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా పాలిటీ డిస్కస్ చేయబోతున్నా. ఇప్పటి నుంచి వీడియోస్ అలాగే వస్తాయి, మ్యాక్సిమం ట్రై చేస్తాం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ఈరోజు టాపిక్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ ప్రవేశిక అంటాం తెలుగులో. ద టర్మ్ ప్రియాంబుల్ రెఫర్స్ టు ద ఇంట్రడక్షన్ ఆర్ ప్రిఫేస్ టు ద కాన్స్టిట్యూషన్. వెయిట్ ఫర్ 1 minute. సో చూడండి, the term preamble refers to the introduction or preface to the constitution. It consists of ideals, objectives and basic principles of the constitution. It has a great value and has been described as the key to the constitution. Preamble అనేది ఒక key to the constitution. నెక్స్ట్ ఐడియల్స్, ఆబ్జెక్టివ్స్ అంటే మనకు రూల్స్, మనం ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం కదా, దానిపైన. ఇప్పుడు ఒకసారి తెలుగులో చూడండి, ఇదే పాయింటే. రాజ్యాంగ ప్రవేశిక అని చెప్తాం. ప్రవేశిక రాజ్యాంగానికి పరిచయం లేదా ముందు మాటగా పనిచేస్తుంది. ఇది రాజ్యాంగం స్థాపించబడిన ఆదర్శాలు, లక్ష్యాలు మరియు ప్రాథమిక సూత్రాలు. నెక్స్ట్ వివరిస్తుంది. ప్రవేశిక గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది, పరిగణించబడుతుంది మరియు దీన్ని తరచుగా రాజ్యాంగానికి కీలకం అని చెప్తాం. అందుకే కదా కీ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ పాయింట్. ప్రియాంబుల్ అనేది ఒక టర్మ్ అనమాట, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట, ఇంట్రడక్షన్ అనమాట. మన టెక్స్ట్ బుక్లో ముందు మాట అనే పాయింట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి టెక్స్ట్ బుక్స్ మీరు లోయర్ క్లాసెస్లో కానీ ఏదైనా కానీ ముందు మాట అని కానీ, ఓకే, ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇది మన కాన్స్టిట్యూషన్కి ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ డ్రాఫ్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ విచ్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ January 22, 1947. చూడండి, ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు? అడాప్ట్ అంటే స్వీకరించాడు అనమాట. 1947 January 22. ఈ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, January 22, 1947. నెక్స్ట్ చూడండి, it has been amended once by 42nd Constitutional Amendment Act of 1976. అమెండ్మెంట్ చేసిన యాక్ట్ ప్రకారం 1976. చూడండి, ఇక్కడ 2 డిఫరెన్సెస్ చెప్తాను, ఒక్కసారి చూడండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ తీసుకొచ్చారనమాట. బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ డ్రాఫ్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ విచ్ అడాప్టెడ్ బై. ఈ ప్రియాంబుల్ అనేది ఎప్పుడు స్వీకరించారు అసెంబ్లీలో అంటే January 22, 1947. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఇట్ హ్యాస్ బీన్ అమెండ్ అంటేనే చేంజ్ అవ్వడం అనమాట, అంటే సవరించడం అనమాట. తెలుగులో కూడా సవరణే అంటాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. చూడండి, అడాప్ట్ చేసుకుందేమో 1947 January 22. నెక్స్ట్ అమెండ్ చేసింది ఓన్లీ ఒక టైమే. చూడండి, చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. ప్రియాంబుల్ అనేది ఎన్నిసార్లు అమెండ్ చేశారు? హౌ మెనీ టైమ్స్ ఆఫ్ అమెండెడ్ ప్రియాంబుల్? 1 time, 2 times, 3 times ఆర్ 4 times? ఇలా ఆప్షన్స్ అడుగుతాను అనమాట ఎగ్జామ్లో. ఓన్లీ 1 టైమే. ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైనా ఉందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఇంకొకటి ఏం చేస్తారు అంటే 3 న్యూ వర్డ్స్ని కూడా యాడ్ చేశారు దీంట్లో: సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు తెలుగులో చూద్దాం, ఇదే పాయింటే. దీంట్లో ముఖ్య విషయాలను వివరిస్తుంది. ప్రియాంబుల్ అనేది ముఖ్య విషయాలు అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ గురించి చెప్తున్నాడు. ప్రవేశిక జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానం, అదే కదా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, ఆధారంగా రూపొందించింది. దీనిని January 22, 1947 రాజ్యాంగ సభ ఆమోదించింది. దట్ మీన్స్ అడాప్ట్ చేసుకుంది అని. నెక్స్ట్ సవరణ అంటే చేంజ్ చేసుకుంది. ఇది 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక్కసారి మాత్రమే సవరించబడింది. ఈ పాయింట్ చూడండి, ఒక్కసారి మాత్రమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఒక్కసారి అనే పాయింట్ అంటే ఒక్కసారి వన్ టైం మాత్రమే అమెండ్ చేసింది. అమెండ్ మీన్స్ సవరణ చేయడం.
ఈ సవరణ ప్రవేశికను 3 కొత్త పదాలను జోడించింది. సోషలిస్ట్‌ని ఇంగ్లీష్‌లో, తెలుగులో 2 ఒకటి అంటారు. సెక్యులర్ అనేది లౌకికం అని చెప్తాము. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అనేది సమగ్రత అని కూడా చెప్తాము ఇక్కడ. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ద ప్రియాంబుల్ బిగిన్స్ విత్ ఎ ఫ్రేజ్ అంటే మీనింగ్ అనమాట. ఓకే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, దస్ వీ కెన్ సే దట్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ద సోర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే మనమే పీపుల్ ఆఫ్ ఇండియా ఒక సోర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక సోర్స్ పీపుల్ ఆఫ్ ఇండియా అనేది. భారత రాజ్యాంగ ప్రవేశిక కీలక సూత్రాలు మరియు లక్ష్యాలను వివరిస్తుంది. భారతదేశ ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుంది. ఇది ప్రజల రాజ్యాంగానికి మూలం. అంటే ఇక్కడ మనమే పీపుల్ అనేది కాన్స్టిట్యూషన్ ఒక సోర్స్ అని చెప్తున్నాడు ఇక్కడ. అందరూ పీపుల్ అనేది ఇక్కడ. ద ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ ఇండియా ఈజ్ సావర్జిన్. చూడండి పాయింట్స్. ఇండియా ఈజ్ సావర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. చూడండి అవర్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏం చెప్తుందంటే, ముందు మాట ఏం చెప్తుందంటే ఇక్కడ సావర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇట్స్ ఎయిమ్ టు సెక్యూర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అందరికీ న్యాయం జరగాలి ఇక్కడ అని చెప్తున్నాడు. భారతదేశ సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక, ఇదే పాయింట్స్ అనమాట. సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాలుగా ప్రకటించబడింది. ఈ భారతీయ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం లభించడం ఇది ప్రవేశిక లక్ష్యం. ఈ ప్రియాంబుల్ లక్ష్యం అనమాట. దీని లక్ష్యాల్లో పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని నిర్ధారించడం మరియు దేశం యొక్క ఐక్యత, సమగ్రతను నిలబెట్టడానికి సోదరభావాన్ని ప్రోత్సహించడం ఉన్నాయి. అంటే ఈ ప్రియాంబుల్లో ఉన్నాయంట. ఆబ్జెక్టివ్స్ స్టార్టెడ్ ప్రియాంబుల్ ఆర్ సెక్యూర్ జస్టిస్, అందరికీ న్యాయం జరిగేలా, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ టు ఆల్ సిటిజన్స్, టు ప్రమోట్ ఫ్యాటర్నిటీ, టు మెయింటైన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇది అర్థమైనట్టుంది మీకు. నెక్స్ట్ లేకి వెళ్దాం. నెక్స్ట్ ద డేట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ వెన్ ఇట్ ఈస్ అడాప్టెడ్ November 26, 1949. చూడండి డేట్ అనేది మెన్షన్ చేసింది చూడండి. ద డేట్ ఈజ్ మెన్షన్డ్ ప్రియాంబుల్ వెన్ వాజ్ అడాప్టెడ్ November 26, 1949. ఇప్పుడు చూడండి అక్కడ పాయింట్ చెప్తాను. ఇక్కడ వచ్చి అడాప్ట్ చేసుకుందంటే January 26. అక్కడ డేట్ మెన్షన్ చేసింది ఎంత అంట, January 22, 1947. ఇదే పాయింటే November 26, 1949. చూడండి ఈ పాయింట్. డేట్ అనేది ప్రియాంబుల్ వెన్ వాజ్ అడాప్టెడ్ డేట్ అనేది మెన్షన్ చేసిందన్నమాట. ఈ దత్తత తేదీ దత్త అంటే అడాప్ట్ చేసుకోవడం. ప్రవేశిక November 26, 1949లో ఆమోదించారన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ ప్రియాంబుల్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ 1789. ఓకే. ఈ కాన్సెప్ట్లో లిబర్టీ కానీ, నెక్స్ట్ ఈక్వాలిటీ కానీ, ఫ్యాటర్నిటీ కానీ అవర్ ప్రియాంబుల్ వాజ్ అడాప్ట్ ఎప్పుడు చేసుకుంది, ఏ మోటో ద్వారా అంటే ఫ్రెంచ్ మోటో ద్వారా. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది, 1789లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే తీసుకోవడం అనమాట, స్వీకరించడం. స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతత్వము అనే భావనలు 1789లో ఫ్రెంచ్ విప్లవం యొక్క నినాదం నుండి స్వీకరించబడ్డాయి. చూడండి నెక్స్ట్ ముఖ్య కీవర్డ్స్ చూడండి. సావర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్యాటర్నిటీ. దీంట్లో ముఖ్యమైన పదాలు తెలుగులో చూడండి. సావర్జిన్ అంటే సార్వభౌమ అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సోషలిస్ట్ అంటే సామ్యవాదం. నెక్స్ట్ సెక్యులర్ అంటే లౌకిక. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం అని చెప్తాము. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే గణతంత్ర, తెలిసిందే మనకి. జస్టిస్ న్యాయము, లిబర్టీ స్వేచ్ఛ, నెక్స్ట్ సమానత్వము మరియు సౌభ్రాత్మకమైన పదాలు ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉన్నాయి ఇక్కడ పాయింట్ ఇటు చెప్తా ఉండేది. లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతత్వం వంటి ముఖ్యమైన పదాలు దీంట్లో ఉన్నాయి. ప్రియాంబుల్లో కీవర్డ్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి నెక్స్ట్ ఇప్పుడు సపరేట్ చూద్దాం ఒక్కసారి. సావర్జిన్ అంటే చూద్దాం. The word sovereign implies that India is neither the dependency nor dominion any other nation but an independent state. అంటే ఇండియా అనేది ఒకరిపైన డిపెండ్ అవ్వదు, అదేవిధంగా ఒకరిని డామినేట్ చేయదు. ఇక్కడ మేము ఎలా చెప్తే అలా ఉండాలా. డామినేట్ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఒకరిని డామినేట్ చేయడం అంటే ఇక్కడ కంట్రీస్ మధ్య డామినేట్ చేయడం అనమాట. ఇండియా అనేది వేరే కంట్రీ డామినేట్ చేయదు.
అలా అనమాట. ఒక ఇండిపెండెంట్ స్టేట్ అదేవిధంగా వేరే వాళ్ళపైన ఆధారపడదు. ద దెర్ ఈస్ నో అథారిటీ అబౌవ్ ఇట్ అండ్ ఈస్ ఫ్రీ టు కండక్ట్ ఇట్స్ ఓన్ అఫైర్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంటే ఈ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనే పాయింట్ మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారంటే మన మోడీ గారు ప్రైమ్ మినిస్టరు కొన్ని కొన్ని కంట్రీస్లో మౌ కుదుర్చుకుంటారు ప్రైమ్ మినిస్టర్. అంటే మౌ అంటే ఏమి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఇక్కడ. ఓకే, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కంట్రీస్కి మధ్యలో అండర్స్టాండింగ్స్తో బోత్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ అఫైర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఏం అఫైర్స్? మనం అనుకునే అఫైర్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కొంత రైస్ పంపించింది మన ఇండియా. నెక్స్ట్ ఇట్లా వరల్డ్ బ్యాంక్తో అమౌంట్ తీసుకుంది ఈ కంట్రీస్ మధ్యన అని మీరు చదివి ఉంటారు, కరెంట్ అఫైర్స్లో వస్తుంది ఈ పాయింట్ అనమాట. సో ఇది ఫ్రీ ఉంటుంది అండ్ ఏమో దెర్ ఈజ్ నో అథారిటీ అబౌవ్ ఇట్ ఈస్ ఫ్రీ టు కండక్ట్స్ ఓన్ అఫైర్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ భారతదేశం తన అంతర్గత దేశంలో పాలన మరియు విధానాలు వంటివి మరియు బాహ్య విదేశీ సంబంధాలు అంతర్జాతీయ ఒప్పందాలు అనమాట. తెలుసు కదా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే రెండింటిని స్వయంగా నిర్వహించుకునే స్వేచ్ఛ కలిగి ఉంది. ఓకే, ఇది ఏ దానికి వస్తుంది? సావర్జిన్ అనమాట. సోషలిస్ట్ చూడండి, పాయింట్ చూడండి. ద టర్మ్ సోషలిస్ట్ ఈజ్ యాడెడ్ ప్రియాంబుల్ బై 42nd Amendment Act 1976. India brand of socialism is democratic socialism that holds faith a mixed economy where both the private and public sector coexisting side by side. అంటే ఇది యాడ్ చేసింది ఏమంటే 42nd Amendment Actలో అనమాట. 1976లో యాడ్ చేశారు. ఇది సోషలిస్ట్ అనే పదాన్ని వివరిస్తుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ అనే పదాన్ని భారత రాజ్యాంగం ప్రవేశికలో చేర్చారు. భారతదేశం ప్రజాస్వామ్య సోషలిజంను పాటిస్తుంది. ఈ రకమైన సోషలిజం మిశ్రమ ఆర్థిక వ్యవహారాలు అంటే ఎకానమీ అనమాట. అందుకే మిక్స్డ్ ఎకానమీ అంటారు. మిశ్రమ ఆర్థిక వ్యవహారాల్లో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు రెండు ఉనికిలో ఉంటాయి, కలిసి పనిచేస్తూ ఉంటాయి. తెలిసిందే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తీసుకుందాం. ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. రెండు మిక్స్ అయ్యి కంబైండ్ అయ్యి ఇక్కడ మన గవర్నమెంట్ పని చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇది ఫైనల్గా ఎవరి కోసం పనిచేస్తున్న బ్యాంక్స్ అనేవి? ప్రజల కోసమే. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, సెక్యులర్ చూడండి. సెక్యులర్ కూడా 42nd Amendment Act యాడ్ చేశారనమాట. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాడీస్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఆల్ రిలీజన్ అవర్ కంట్రీ హ్యావ్ ద సేమ్ స్టేటస్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. భారత రాజ్యాంగంలో లౌకికవాదం అంటాం సెక్యులర్ అంటే. 1976 62వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. ఇది తెలిసిందే మనకి. భారత రాజ్యాంగం లౌకికవాదం యొక్క సానుకూల భావనను స్వీకరిస్తుంది. అంటే దేశంలోని అన్ని మతాలు సమాన హోదా ఇవ్వబడుతుంది మరియు రాష్ట్రం నుండి సమాన మద్దతు కూడా లభిస్తుంది. ఇది పాయింట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ డెమోక్రటిక్ చూడండి. The term implies that Constitution of India has established from Constitution which gets its authority from will the people of expressed in election. అంటే ఎలక్షన్ అనమాట. భారత రాజ్యాంగం ఒక స్థిరపడిన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉందని మరియు ఎన్నికల ద్వారా వ్యక్తీకరించిన ప్రజల సంఖ్యల నుండి దాని అధికారాన్ని పొందిందని చూపిస్తుంది. అంటే ఒక క్యాండిడేట్ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తుంది ఏమంటే అంటే ఎవరైనా నిలబెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి ఒక సీఎం క్యాండిడేట్ నిలబెట్టాడు అనుకోండి, అది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలే కదా. ఫైనల్గా ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు సీఎంగా క్యాండిడేట్ వల్ల ఏం కథ అనేది అంతా ఎవరు డిసైడ్ అయ్యేదంటే ప్రజలే ఫైనల్గా, అంటే పీపులే అనమాట. దీన్నే డెమోక్రటిక్ అని చెప్తుంది. ద టర్మ్ ఇంప్లైస్ దట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఇండియా ఎస్టాబ్లిష్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ గెట్స్ అథారిటీ ఫ్రమ్ ఆల్ విల్ ద పీపుల్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఎలక్షన్. అదే పాయింట్ చెప్తుంది. ఎలక్షన్స్లో ఎవరైనా అనుకోవచ్చు, ఏ పర్సన్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో అయితే ఎమ్మెల్యేస్ వస్తారు, అదే స్టేట్లోకి వస్తే సీఎంలు వస్తారు. ఓకే, ఇది పాయింట్. ఇదంతా మన ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్స్ అంతా ప్రజల చేతిలో. అంటే ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషనే, కానీ ప్రజలే కదా ఎన్నుకునేది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రటిక్ అనే వర్డ్ అనేది యాడ్ చేశారనమాట. నెక్స్ట్ రిపబ్లిక్ చూడండి. ద టర్మ్ ఈజ్ ఇండికేట్ దట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇది కూడా ఎలక్షనే.
ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ద డెమోక్రటిక్ పాలిటీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. చాలా చూడండి. మొనార్చీ బ్రిటన్, రిపబ్లిక్ ఇండియా అండ్ యూఎస్ఏ. మొనార్చీ అంటే ఇక్కడ బ్రిటన్ చూడండి. ద ఇండియా ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇండైరెక్ట్గా పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ అనే పోస్ట్ అనేది ఇండైరెక్ట్గా పీపులే ఎన్నుకుంటారు, అంటే ప్రజలే ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ బ్రిటన్ చూడండి, యువరాణి అని చెప్తా ఉంటాం మనం. బ్రిటన్ యువరాణి అని చదువుతాం. రిపబ్లిక్ అనే పదం ఇక్కడ తెలుగులో ఇంకా నీటి క్లారిటీకి వస్తుంది చూడండి మీకు. రిపబ్లిక్ అనే పదం ఒక భారత ప్రభుత్వ రూపాన్ని సూచిస్తుంది. దీనితో రాష్ట్ర అధిపతిని ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకుంటారు, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ కానీ. నెక్స్ట్, మరి వంశపార్య చక్రవర్తి కాదు. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, అంటే మీరు జనరల్గా చెప్తా చూడండి, ఇది ఎలా థింకింగ్ చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చెప్తున్నా నేను. ఇక్కడ ఒక సీఎం ఉన్నాడు మనకి. ఈ సీఎం కొడుకు అనేది అంటే వాళ్ళ సన్ అనే పర్సన్ నెక్స్ట్ డైరెక్ట్గా సీఎం చేసే కుదరదు. ఎట్లయినా కానీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఆ ఎలక్షన్స్లో పీపుల్ అనేది పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆడ సీఎం క్యాండిడేట్ ఎవరు నిలబడతారో వాళ్ళే మనకి సీఎం రేస్లో ఉన్నట్లు, అదేవిధంగా వాళ్ళే ఎన్నుకోబడతారు. ఇక్కడ పాయింట్ నేను చెప్పేది ఏందైనా ఉందంటే, సీఎం సన్ అనే పర్సను డైరెక్ట్గా సీఎం కాదు, ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా మనకి. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా పార్టిసిపేట్ చేయని వాళ్ళ మిడిల్లో ఒక ఎలక్షన్స్, ఆ ఎలక్షన్సే పీపుల్ ఎవరు, మనమే కదా. ఈ మనం అక్కడ ఏమైతే ఓట్స్ వేస్తామో వాళ్ళే ఎన్నుకుంటారు ఫైనల్గా. పాయింట్ అర్థమైంది. డైరెక్ట్గా ఇచ్చేకి లేదు అనేది ఏ కంట్రీ ఫాలో అవుతుందంటే మన ఇండియా ఫాలో అవుతుంది. అందుకే కదా రిపబ్లిక్ అని చెప్తున్నాడు కదా. ఇండియా ప్రెసిడెంట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది చూడండి పాయింట్, ఓకేనా. నెక్స్ట్ వేరే కంట్రీలో వచ్చి రాచరికం అని చెప్తాం. రాచరికం అంటే ఏమంటే, ఇప్పుడు రాచరికంలో దేశాధినేత వంశపారంపర్య స్థానాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు బ్రిటన్ రాణి రాజు, మీరు చదివింటారు కదా. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఫాదర్ రాజు కానీ కింగ్ కానీ ఉంటే వాళ్ళ కొడుకు ఇచ్చేస్తారు ఆ పోస్ట్ని. అది మన ఇండియా ఫాలో అవ్వదు. ఇది రిపబ్లిక్ అనేది చెప్పేది అనమాట. గణతంత్రం చూడండి, గణతంత్రంలో దేశాన్ని ఎన్నుకోబడతాడు. ఉదాహరణలు భారతదేశం మరియు యుఎస్ఏ. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. ఎందుకంటే దాని దేశాధినేత అధ్యక్షుడు పరోక్షంగా అయినా ప్రజలచే ఎన్నుకోబడతాడు. ఇది వంశపారంపర్యంగా పదవిని సంక్రమించే రాచరికానికి భిన్నంగా ఉంటుంది. ఇదే నేను చెప్పిన కాన్సెప్ట్ ఇందాక. ఎవరైనా కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మనకి, పిఎం మోడీ గారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పోస్ట్ డైరెక్ట్గా ఇచ్చేయలేదు, ఎలక్షన్ జరగాలి అక్కడ. ఇది నేను చెప్పే పాయింట్. సీఎం క్యాండిడేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి. నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు సీఎం పోస్ట్ ఇచ్చేస్తారంటే అట్లా ఇచ్చే కుదరదు. మధ్యలో ఎలక్షన్స్ అని ఉన్నారు. మధ్యలో ఎవరున్నారు? పీపుల్స్ ఉన్నారు. పీపుల్స్ అంటే జనాలు ఉన్నారు అన్నమాట. ఓకే, ఇది నేను చెప్పే పాయింట్. ఓకే, ఇంతవరకు మీకు నెక్స్ట్ ఇవి రఫ్గా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇంకా ఒక 2 minutes ఫైనల్ అయిపోతుంది. సోషలిస్టు, సెక్యులర్ ఇవన్నీ గురించి ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. సావర్జన్ అంటే ఏమి? ఇంప్లైస్ దట్ ఇండియా నైదర్ డిపెండెన్సీ నార్ డొమినియన్. సావర్జన్ అంటే ఇండిపెండెంట్ స్టేట్. మన ఇండియా అనేది ఒక కంట్రీ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, ఏ కంట్రీ పైన ఆధారపడదు, కానీ మౌస్ కుదుర్చుకుంటుంది. అదే ఇక్కడ చెప్తాండి. మౌస్ అంటే విదేశీ సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు వంటివి. ఫైనల్ పాయింట్స్ ఇవి, గుర్తుండే పాయింట్స్ మనకి. నెక్స్ట్ సోషలిస్ట్ చూడండి, ఇది ఏ అమెండ్మెంట్లో యాడ్ చేశారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. దీంట్లో ఒక మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ కంపెనీస్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ రెండు మిక్స్ అయ్యి మనకి గవర్నమెంట్ తరఫున అక్కడ వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే అనమాట ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో, మిక్స్డ్ ఎకానమీలో. దీంట్లో ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు, ప్రభుత్వ కంపెనీస్ ఉండొచ్చు, అంటే సెక్టార్స్ ఉండొచ్చు. ఏదైనా ఎవరైనా ఇక్కడ రెండు కంబైన్డ్ ఉంటుంది. దీన్నే సోషలిస్ట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెక్యులర్ చూడండి. సెక్యులర్ అనేది
ద టర్మ్ సెక్యులర్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మెయిన్గా పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఆల్ రీజన్స్ ఇన్ అవర్ కంట్రీ హ్యావ్ సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే అన్ని రిలీజన్స్ అన్ని మతాలు సమానంగా ఉండాల, అందరికీ ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి, అందరు ఈక్వల్ అని చెప్తాను సెక్యులర్ అనేది. నెక్స్ట్ వన్ చూడండి, డెమోక్రటిక్. చూడండి డెమోక్రటిక్ అనేది ద టర్మ్ ఇంప్లైస్ దట్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఎస్టాబ్లిష్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యూషన్ గెట్స్ అథారిటీ ఫ్రమ్ ద విల్ పీపుల్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ జరిపే అది ప్రెసిడెంట్ కావచ్చు, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఓకే, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇవంతా పీపులే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నామినేట్ చేయబడతారు, అంటే ఎన్నుకోబడతారు అనమాట. నెక్స్ట్ రిపబ్లిక్. చూడండి ఇందాక చెప్పినా కదా, రిపబ్లిక్ అంటే సింపుల్, మన ఇండియాలో ఏ పోస్టుకైనా, దట్ మీన్స్ పిఎం అయినా, సీఎం అయినా, ప్రెసిడెంట్ అయినా అది ఎలక్షన్సే జరుగుతాయి ఖచ్చితంగా, అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు అనే పాయింట్ రిపబ్లిక్ తీసుకొస్తుంది. నెక్స్ట్ మొనార్జీ అంటే ఏమి, బ్రిటన్ అనేది, బ్రిటన్ రాజు అంటే వాళ్ళ ఫాదర్ రాజు అయితే వీడి కూతురు కానీ కొడుకు కానీ వాడు రాజే, అంటే డైరెక్ట్గా ఇచ్చేయను, దాన్నే రాచరికం చెప్తున్నాడు. ఇంకా ఫైనల్ పాయింట్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకుందాం ఒక్క నిమిషం. ఇవే మెయిన్ పాయింట్స్ అనమాట. ప్రియాంబుల్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ మనకి, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ January 22, 1947 అడాప్ట్ చేయడం. ఇంకొక పాయింట్ కూడా వచ్చింది ఇక్కడ, అడాప్టెడ్ డేట్ ఇచ్చిండే చూడండి, డేట్ ఇస్ మెన్షన్ చేసింది November 26, 1949. అడాప్ట్ చేసుకుంది మాత్రము January 22, 1947. ఒక్క నిమిషం, అంటే 2 days తర్వాత డేట్ అనేది మెన్షన్ చేసిన January 22, 1947. చూడు అమెండ్ చేసింది చూడండి, అమెండ్ అంటే సవరణ ఒకసారి చేసినారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఏమేమి టర్మ్స్ యాడ్ చేసినారు, సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ, అంతే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము ఆర్టికల్స్ నేను ఆల్రెడీ ఉన్నాయి చూడండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, రెండూ డిస్కస్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు కామెంట్ చేసి మీ సపోర్ట్ బాగుందంటే నేను రెట్టింపు ఉత్సాహంతో వీడియోస్ చేసే ట్రై చేస్తాను మ్యాక్సిమం. నెక్స్ట్ ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే, ఇదే పీడిఎఫ్ నేను చెప్పిన పీడిఎఫ్ కావాలంటే ఫస్ట్ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్గా, నేను ఫ్రీ పీడిఎఫ్ సెండ్ చేస్తాను, ఇది అమౌంట్ కాదు. అదేవిధంగా ఎన్సీఆర్టీ సిలబస్ ఉంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి, అది గ్రూప్ డీకి సంబంధించింది, నేను సెండ్ చేసి ఉంచి ఆల్రెడీ, ఫ్రీ పీడిఎఫే, డబ్బులు కాదు. అది కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మొత్తం బుక్స్ అని సెండ్ చేసిన, కరెంట్ అఫైర్స్ కూడా సెండ్ చేసిన. అదేవిధంగా వెళ్ళి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏమైనా ఉందంటే ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.